నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సాధారణంగా కనిపించే ఒక ప్రశ్నతో ఈ చర్చను మొదలుపెడదాం. చెప్పండి. మనం పలికే మాటలకి, వాటికి నిజమైన శక్తి ఎలా వస్తోంది? కేవలం మనం పలికే శబ్దాలకే ఆ శక్తి ఉందా? లేక వాటి వెనుక ఉన్న అర్థానికి, భావానికి ఉందా? చాలా మంచి ప్రశ్న. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయమే. అవును. ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కునే ప్రయత్నంలో నాకీ మధ్య జరిగిన ఒక కార్యక్రమం గుర్తొచ్చింది. అది మనకొక కేస్ స్టడీలా ఉపయోగపడుతోందనిపిస్తోంది. మీరు సామవేదం రామమూర్తి శర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంతమూరులో జరిగిన విద్వత్ సన్మాన సభ గురించే కదా మాట్లాడుతున్నారు? సరిగ్గా అదే. అక్కడ వేద పండితులు బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాటిగారిని సత్కరించారు. నిజమే. ఆ సభలో జరిగిన ప్రసంగాలు ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకు కొన్ని అద్భుతమైన సమాధానాలిచ్చాయి. అవును. అందుకే అది కేవలం ఒక పురస్కార ప్రధానోత్సవం కాదు. అదొక వైదిక విద్వత్తుకు, సనాతన ధర్మానికి పట్టం కట్టిన ఒక వేడుక. కరెక్ట్. ఈరోజు మన చర్చలో కేవలం ఆ సభలో ఏం జరిగిందో చెప్పడమే కాదు, దాని వెనక ఉన్న తత్వాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఆ సభ యొక్క అసలు సందేశం అదే. జ్ఞానాన్ని కేవలం తెలుసుకోవడం కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి, జీవన విధానంగా మార్చుకోవాలి. అయితే ఆ సూత్రం దగ్గరికే వద్దాం. ఈ సభలో అందర్నీ ఆకట్టుకున్న ఒక కథ ఉంది. శ్రీ సన్నిధానం సుదర్శన శర్మగారు చెప్పిన కథ అది. ఇద్దరు ఋషుల మధ్య జరిగిన ఒక పోటీ. ఆ కథలోనే ఈ చర్చ మొత్తానికి కావాల్సిన సారాంశం ఉందనిపిస్తుంది నాకు. అవును. నృవేధుడు, పరుచ్ఛేపుడు అనే ఇద్దరు ఋషుల కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య పోటీ ఏంటంటే ఒక పచ్చి కొమ్మను మండించాలి. ఒకే మంత్రాన్ని ఉపయోగించి. అవును. ఇద్దరూ వాడాల్సింది సామిధేని అనే ఒకే అగ్నిమంత్రాన్ని. కాని ఫలితం మాత్రం అది వేరుగా వచ్చింది. అదే అక్కడ అసలు పాయింట్. నృమేధుడు మంత్రాన్ని ఎంతో శ్రద్ధగా, ఉచ్చారణ దోషం లేకుండా పర్ఫెక్ట్గా చదివాడు. కాని ఏమైంది? ఆ పచ్చికొమ్మ నుండి కేవలం పొగ మాత్రమే వచ్చింది. పొగ మాత్రమే. కాని పరుచ్ఛేపుడు అదే మంత్రాన్ని పఠించగానే ఆ కొమ్మ బగ్గున మండింది. ఇద్దరూ చెప్పింది ఒకే మంత్రం గదా, మరి తేడా ఎందుకొచ్చింది? అక్కడే ఉంది అసలు రహస్యం. ఏంటంటే నృమేధుడు కేవలం మంత్రశబ్దాన్ని పఠించాడు అంతే. ఓకే. కాని పరుచ్ఛేపుడలా కాదు. ఆయన ఆ మంత్రం యొక్క అర్థాన్ని, దాని అంతరార్థాన్ని, దాని వెనుక ఉన్న దేవతాశక్తిని ఆవాహన చేస్తూ పఠించాడు. అంటే అతని మాటల్లో కేవలం శబ్దం లేదు, సంపూర్ణమైన భావం, జ్ఞానం కూడా ఉన్నాయి. సరిగ్గా. పొగకు అగ్నికి మధ్య ఉన్న తేడా అదే. అర్థంలేని మాటలు పొగలాంటివి, అర్థవంతమైన మాటలు అగ్నిలాంటివి. ఈ కథ కేవలం వేదమంత్రాల గురించే కాదు అనిపిస్తుంది. మన రోజువారీ జీవితానికి కూడా వర్తిస్తుంది కదా. ఖచ్చితంగా. మనం చెప్పే క్షమించండి అనే మాటలో నిజంగా ఆ భావం లేకపోతే అది కూడా పొగలాంటిదే. అర్థం, భావం కలిసినప్పుడే ఆ మాటకు శక్తి వస్తుంది. నిజమే. ఈ తేడాను ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు మరో రకంగా వివరించారు. లౌకిక వాంగ్మయానికి, వైదిక వాంగ్మయానికి తేగా చెప్పారు. అవును. కృతకం, కృతకేతరం అనే 2 పదాలు వాడారు. ఆ కృతకేతరం అనే పదం చాలామందికి కొత్తగా అనిపించొచ్చు. కొంచెం విడమరిచి చెప్తారా? తప్పకుండా. కృతకమంటే మనిషి సృష్టించింది, ఒక వ్యక్తి మేధస్సు నుండి పుట్టింది. ఉదాహరణకి షేక్స్పియర్ రాసిన నాటకాలు కృతకం. అంటే మానవ నిర్మితాలు. అవును. కాని కృతకేతరమంటే అలా కాదు. అది సృష్టించబడింది కాదు, సహజంగా ఉన్నది. ఉదాహరణకి గురుత్వాకర్షణ శక్తి నియమాలు. న్యూటన్ వాటిని కనుగొన్నాడు, సృష్టించలేదు. సరిగ్గా అదే. అవి సృష్టితో పాటు సహజంగా ఉన్నాయి. షణ్ముఖ శర్మగారి భావన ఏంటంటే వేదాలు కూడా అంతే. అవి సృష్టితో పాటున్న సత్యాలు. ఋషులు వాటిని విన్నారు లేదా దర్శించారు, అంతేకాని సొంతంగా రాయలేదు. అందుకే వాటిని అపౌరుషేయాలు అంటారు. అద్భుతమైన పోలిక. అంటే వేదమనేది భగవంతుని శబ్దరూపం, వినిపించే దైవం అని ఆయన చెప్పిన మాటకు ఇది మరింత బలాన్నిస్తోంది. అవును. ఈ సిద్ధాంతం ప్రకారం వేదమంత్రాలను అర్థం చేసుకుని పఠించినప్పుడు మనం కేవలం పదాలను పలకడం లేదు, సృష్టి యొక్క ప్రాథమిక శక్తులతో అనుసంధానం అవుతున్నామన్నమాట. ఈ అనుసంధానం గురించి, అర్థం చేసుకోవడం గురించి శ్రీ సన్నిధానం సుదర్శన శర్మగారు చెప్పిన నమస్తే ఉదాహరణ చాలా బావుంది. అవును. అది విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనం మన సంస్కృతి నుండి ఎంత దూరంగా వెళ్ళిపోయామో అనిపిస్తుంది కదా. కేవలం ఒక పలకరింపు వెనక ఇంత వేదాంతం ఉందని మనలో ఎంతమందికి తెలుసు? నిజమే. నమస్తే అంటే నమహతే అని,
అంటే నీలో ఉన్న పరమాత్మకు నా నమస్కారం అని అర్థం అని వివరించారు. అంటే ఇది కేవలం ఒక హలో లాంటి పదం కాదు. కానే కాదు, ఇదొక ఆధ్యాత్మిక ప్రక్రియ. ఎదుటి వ్యక్తిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించి నమస్కరించడం. ఈ అర్థం తెలుసుకుని నమస్తే అన్నప్పుడు కలిగే అనుభూతి వేరు, దాని ప్రభావం వేరు. అర్థం తెలియకుండా అంటే అది కేవలం ఒక పదం మాత్రమే. అంతే. శబ్దానికి, అర్థసహిత శబ్దానికి మధ్య ఉన్న తేడా ఇదే. అయితే ఇంత లోతైన జ్ఞానాన్ని సంపాదించడం అంత సులభం కాదు కదా. షణ్ముఖ శర్మగారు చెప్పినట్లు ఇది నిఘంటువులు చూసి నేర్చుకునేది కాదు. కాదు. గురువు దగ్గర సాంప్రదాయబద్ధంగా నేర్చుకోవాలి. దానికి తపస్సు, త్యాగం అవసరమన్నారు. ఇది వినడానికి బావుంది కాని ఈ ఆధునిక యుగంలో ఇంటర్నెట్టు, పుస్తకాలున్నప్పుడు ఈ పద్ధతి ఇంకా ఆచరణ సాధ్యమేనా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం ఆ సభలోనే ఉంది. వారు టెక్నాలజీని వ్యతిరేకించడం లేదు. ఓకే. కాని వేదవిద్య యొక్క స్వభావాన్ని వివరిస్తున్నారు. వేదం కేవలం సమాచారం కాదు, అదొక అనుభవం. స్విమ్మింగ్ గురించి 100 పుస్తకాలు చదివినా నీళ్లలో దిగితేనే ఈత వస్తుంది. అవును. ఇక్కడ గురువు ఆ నీళ్లలో ఎలా ఈదాలో నేర్పేవాడు. ఉచ్చారణ, స్వరం, దాని వెనుకున్న భావం ఇవన్నీ పుస్తకాలివ్వలేవు కదా. అందుకే గురు శుశ్రూష, సంప్రదాయ పద్ధతికి అంత ప్రాధాన్యత. అది విద్యను పరిమితం చేయడం కాదు, దాని స్వచ్ఛతను కాపాడటం. అంటే జ్ఞానం ఒకటి, ఆచరణ మరొకటి. ఈ రెండూ కలిస్తేనే పరిపూర్ణత. అవును. ఈ సూత్రానికి ఒక సజీవ రూపమే ఈ ఏడాది పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాటిగారు. ఖచ్చితంగా. ఫౌండేషన్ ఆలోచనా విధానం ఇక్కడే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం పాండిత్యముంటే సరిపోదు, ఆచరణ కూడా ముఖ్యమని నొక్కి చెబుతున్నారు. అందుకే వేదాన్ని కేవలం అధ్యయనం చేయడమే కాక దాన్ని తన జీవితంగా మార్చుకున్న శ్రీ సీతారామచంద్ర ఘనపాటిగారిని ఎంచుకున్నారు. అవును. ఇది నోయింగ్కి, బీయింగ్కి మధ్య ఉన్న తేడాను మనకు గుర్తుచేస్తోంది. శ్రీ సన్నిధానం సుదర్శన శర్మగారు కూడా ఇదే చెప్పారు. వేదాధ్యయనం చేయటం, వేదార్థం తెలుసుకోవడం, వేదోక్త కర్మను ఆచరించడం, ఇతరులతో ఆచరింపజేయడం. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తికి పురస్కారమివ్వడం అత్యంత సముచితమన్నారు. ఈ మాటలు శ్రీ గుళ్లపల్లివారి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. నిజమైన పాండిత్యం ఎప్పుడూ వినమ్రతతోనే ఉంటుంది. ఆ లక్షణం శ్రీ ఘనపాటిగారి మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఆయన పురస్కారం స్వీకరిస్తూ మాట్లాడినప్పుడు. అవును, విన్నాను. ఆ కీర్తి ప్రతిష్టలు తనవి కావని, తన గురువైన శ్రీ సామవేదం రామమూర్తి శర్మగారి అనుష్ఠాన గొప్పతనమే కారణం అన్నారు. ఎంత గొప్ప వినయం! తాను ఆ పురస్కారాన్ని స్వీకరించడానికొచ్చింది కూడా శ్రీ రామమూర్తి శర్మగారి ఆశీస్సులు తీసుకోవడానికేనని చెప్పడం ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. అవును. ఇక్కడ మనం ఫౌండేషన్ ఎవరి పేరు మీద స్థాపించబడిందో ఆ శ్రీ రామమూర్తి శర్మగారి గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. తప్పకుండా. ఆయన తన తండ్రిని, గురువును స్మరించుకుంటూ షణ్ముఖ శర్మగారు కొన్ని విషయాలు పంచుకున్నారు. శ్రీ రామమూర్తి శర్మగారు తెలుగు సంస్కృత అధ్యాపకులే అయినా నిరంతరం వేదాంత, బ్రహ్మసూత్రాల అధ్యయనం చేసేవారట. అంటే ఆయనలో వేద విద్య, లౌకిక విద్య రెండూ సంగమించాయన్నమాట. అవును. ప్రసంగాల మధ్యలో శ్రీ రామమూర్తి శర్మగారు రచించిన దేవీ లీలా సుధా కావ్యం ఆవిష్కరణ కూడా జరిగింది. దాని గురించి ఏమైనా వివరాలు చెప్పారా? చెప్పారు. షణ్ముఖ శర్మగారు క్లుప్తంగా ప్రస్తావించారు. అది దేవి యొక్క లీలలను వర్ణించే ఒక సరళమైన పద్యకావ్యమని. ఓకే. తన తండ్రిగారి భక్తికి, కవితా పటిమకు అదొక నిదర్శనం అని చెప్పారు. అంటే వేదపండితుడే అయినా సామాన్యులకు కూడా భక్తిని పంచాలనే తపన వారిలో కనిపించింది. అంతేకాదు, గణేశాభిదయం, ధ్రువచరిత్రం లాంటివి కూడా రాశారట. అవును. భగవద్గీత లక్ష్యంపై రచనలు, ఇంకా తొహలా అనే ఒక దేశీయ ఛందస్సులో కూడా రచనలు చేశారని తెలిసింది. ఇది వారి బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. అంటే ఒకవైపు అత్యంత గంభీరమైన వేదవిద్య, మరోవైపు సామాన్యులకు సైతం అర్థమయ్యే పద్యకావ్యం. అవును. రెండింటినీ సమన్వయం చేయడం ఆయన ప్రత్యేకత. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ టివి నారాయణరావు గారు కూడా ఒక అద్భుతమైన మాట అన్నారు. ఏంటది? మహోన్నతమైన వాంగ్మయాన్ని చక్కెర కలిపి ఉగ్గుగిన్నెలో పోసి అందించే మహానుభావులు దొరకడం మన అదృష్టమన్నారు. ఆ మాటలు శ్రీ షణ్ముఖ శర్మగారి ప్రవచన శైలిని ఉద్దేశించి అన్నవి. కాని అది వారి తండ్రిగారి నుండి వచ్చిన వారసత్వమే అని మనకర్థమవుతోంది. నిజమే. కఠినమైన విషయాలను కూడా సరళంగా, ఆసక్తికరంగా చెప్పే కళ. అవును. సమస్త పురాణాలు, ఇతిహాసాల సారాంశాన్ని ఆయన నోటి నుండే వినాలని కోరుకుంటున్నానని నారాయణరావు గారు చెప్పడం వారి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనం. సరే, ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి సింహావలోకనం చేద్దాం. ఒక ఫౌండేషన్
తన లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకుంది, ఆ లక్ష్యానికి అనుగుణంగా ఒక వ్యక్తిని ఎలా ఎంపిక చేసుకుంది. ఆ ఎంపిక వెనక ఉన్న తాత్విక పునాది ఏమిటి? అవును, ఇవన్నీ మనకు స్పష్టంగా అర్థమయ్యాయి. వేద విద్యకు త్యాగం, తపస్సు, గురు శుశ్రూష ఎంత అవసరమో ఈ సభ మనకు మరోసారి గుర్తుచేసింది. మనం గ్రహించాల్సిన కీలక సందేశం మరొకటి కూడా ఉంది. కేవలం మంత్రాలు వల్లించడమే వేదం కాదు. కాదు. దాని అర్థాన్ని గ్రహించి ఆచరణలో పెట్టినప్పుడే దాని పూర్తి ప్రయోజనం, దాని శక్తి సంపూర్ణంగా సిద్ధిస్తుంది. శ్రీ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాటి వంటి మహానుభావులను సత్కరించడం ద్వారా సామవేదం ఫౌండేషన్ ఇదే సందేశాన్ని చాలా బలంగా చాటి చెబుతుంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన సత్కారం కాదు, ఒక జీవన విధానానికి, ఒక ఆదర్శానికి జరిగిన సత్కారం. దేశకాల పరిస్థితుల వల్ల వేదాధ్యయనం చేసేవారు తగ్గిపోతున్నారన్న ఆందోళన వారి మాటల్లో కనిపించింది. అవును. కాని శ్రీ ఘనపాఠి వంటి వారు ఆ దీపాన్ని ఇంకా వెలిగిస్తూనే ఉన్నారనే ఆశ కూడా కనిపించింది. వారు కేవలం దీపాన్ని వెలిగించడమే కాదు, ఆ వెలుగును ఎంతోమందికి పంచుతున్నారు. అదే అసలైన గురులక్షణం. ఈ చర్చను ముగించే ముందు మనం ప్రారంభించిన ప్రశ్నకు మళ్ళీ వద్దాం. మనం ఇవాళ ఒక సభ గురించి మాట్లాడుకుందాం, కాని నిజానికి మనం మాట్లాడుకున్నది మాటల శక్తి గురించి. నిజమే. మనం అనాలోచితంగా వాడే ప్రతి పదం వెనుక ఒక చరిత్ర, ఒక అర్థం, ఒక శక్తి దాగి ఉంటాయి. రేపు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మనం కేవలం శబ్దాలను పలుకుతున్నామా, లేక అర్థాన్ని పంచుకుంటున్నామా అని ఒక్క క్షణం ఆలోచిస్తే బహుశా ఆ చిన్న ఆలోచనే మన సంభాషణలను, మన సంబంధాలను మరింత శక్తివంతం చేస్తుందేమో. అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అర్థం లేని వేల మాటల కన్నా అర్థవంతమైన ఒక్క మాట చాలు. ఈ సభ మనకిచ్చే అంతిమ సందేశం అదే. ఈ చర్చకు ఆధారం గోదావరి రేడియో శ్రోతల కోసం పెద్దాడ నవీన్ అందించిన సమాచారం.